వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 185 రోజుల తర్వాత రోడ్డెక్కిన సిటీ బస్సులు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడంతో అధికారుల నిర్ణయం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ఆందోళన. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అందించాలని డిమాండ్. సమస్యల నిలయంగా మొగల్స్ కాలనీ మైలార్దేవపల్లి డివిజన్ ను పట్టించుకునే వారే లేరని స్థానికులు ఆగ్రహం. ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన వారోత్సవాలు. తుర్కయాంజల్లో పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ నేత బాబు మోహన్ సన్మానం. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. అనుమతులు లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామన్న అధికారులు. డీటెయిల్స్ చూస్తే లాక్డౌన్ కారణంగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు దాదాపు 185 రోజుల తర్వాత నగరంలో రోడ్డెక్కాయి. కరోనా కారణంగా మార్చి 19న నిలిచిపోయిన సిటీ బస్సులు హైదరాబాద్లో నేటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు రోడ్డెక్కాయి. దాదాపు 185 రోజుల తర్వాత నిన్న పాక్షికంగా సిటీ బస్సులు రోడ్డు మీదకి వచ్చాయి. నగర శివార్లలోని డిపోల నుంచి బుధవారం 229 బస్సులను అధికారులు తిప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 135 రూట్లలో డిపోకు 10 నుంచి 12 బస్సుల చొప్పున 229 బస్సులు తిరిగాయి. వీటిలో శివార్లలో ఉన్న డిపోల నుంచి 15 కిలోమీటర్ల రేంజ్లో మాత్రమే నిన్న బస్సులు తిరిగాయి. అది కూడా ఆర్డినరీ బస్సులనే పరిమితంగా నడిపారు ఆర్టీసీ అధికారులు. గ్రేటర్ పరిధిలోని డిపోల్లో మొత్తంగా 3200 వరకు సిటీ బస్సులున్నాయి. ఈ బస్సులను పూర్తి స్థాయిలో నడిపే దిశగా చర్యలు వేగవంతం అవుతున్నట్లు తెలిసింది. లాక్డౌన్ కరోనా కారణంగా మార్చి 19న జిల్లా సిటీ బస్సులను నిలిపివేశారు. జిల్లాల్లో బస్సులు నడుపుకునేందుకు కేంద్రం అనుమతించడంతో మే 19న పునఃప్రారంభమయ్యాయి. అంతర్రాష్ట్ర బస్సుల విషయంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉండటంతో వాటిని పునఃప్రారంభించలేకపోయారు. అప్పటికీ కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉండటం, సిటీ బస్సుల్లో కోవిడ్-19 నిబంధనలు పాటించడం కష్టంగా ఉండటంతో ఆ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. అయితే కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడంతో బస్సులు నడిపినా ఇబ్బందులు ఉండవని భావిస్తున్న అధికారులు నేటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యారు. నమస్కారం అండి. నా పేరు చంద్రకాంత్, డిపో మేనేజర్ రాజేంద్ర నగర్. హైదరాబాద్ సిటీ ప్రయాణికులకు ఈరోజు నుండి శుభవార్త. ప్రభుత్వము మొన్నటి నుండి మొఫ్సిల్ సర్వీసెస్ ఆపరేట్ చేయమని పర్మిషన్ ఇచ్చింది 22 సెప్టెంబర్ నుండి. ఈరోజు నుండి సిటీ సర్వీసెస్ కూడా 25% ఆపరేట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. మా రాజేంద్ర నగర్ డిపోలో ఈరోజు 50 బస్సులు ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేశామండి. మరి కోవిడ్ సందర్భంగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మా సిబ్బందికి శానిటైజర్ బాటిల్స్ సప్లై చేస్తూ. నా పేరు నమ్రత అండి, అసిస్టెంట్ మేనేజర్ మిదాని డిపో. 6 months బ్యాక్ మనకి లాక్డౌన్ బిఫోర్ కరోనా కోవిడ్-19 వాళ్ళ లాక్డౌన్ విధించింది గవర్నమెంట్. అంతకుముందు ఒక 6 months బ్యాక్ మేము 129 సర్వీసులు తిరిగేవి. ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా 2 months నుంచి మేము 10% బస్సెస్ తిప్పుతున్నాము. అంటే వీళ్ళకి మన సెక్రటరీ ట్రిప్స్ కానీ, హైర్ స్పెషల్స్ కానీ, అంటే కంపెనీ స్పెషల్స్. ఇప్పుడు ఇవాళ నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రికాషన్స్ తీసుకుంటూ, కోవిడ్-19కి ప్రికాషన్స్ తీసుకుంటూ మా క్రూకి కూడా శానిటైజర్స్ ప్రొవైడ్ చేస్తూ, బస్సెస్ శానిటైజ్ చేస్తూ, మాస్కులు ప్రొవైడ్ చేసాము అన్నీ ఇస్తూ. అట్లాగే పబ్లిక్ కూడా ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటూ మా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలని కోరుతూ ఇవాళ నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం 20% బస్సెస్ తిప్పుతున్నాము. నా పేరు సయ్యద్ తౌహీద్. నేను మిదాని డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో కూడా మేము రోజు విడిచి రోజు డ్యూటీలు చేసినాము. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా
కొన్ని బస్సులు నడపడానికి సమాయత్తమైనారు. మేము డ్యూటీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, దాంట్లో ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బస్సులో ప్రయాణికులు ఎక్కేటప్పుడు వాళ్ళ యొక్క మాస్కుల గురించి కానీ వారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడతామనేటువంటి ఒక భయాందోళనలో కార్మికులు ఉన్నాము. ఈ ముఖ్యంగా సిటీ బస్సుల్లో ఏంటంటే రెండు వైపుల డోర్లు ఉంటాయి, రెండు వైపుల నుంచి ప్రయాణికులు ఎక్కుతుంటారు, దిగుతుంటారు. కావున ముఖ్యంగా మేము చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. దాని గురించి అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి సీట్లకు అనుగుణంగానే ప్రయాణికులకు ఎక్కించినట్లు ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు అదేవిధంగా ఏవైనా ప్రయాణికులు మాస్కులు ధరించకుండా మాతో ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే మా యొక్క ఉన్నతాధికారులు మాతో సహకరించవలసిందిగా కోరుచున్నాము. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జంట సర్కిల్ మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అందించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా 6 సంవత్సరాలు కాలయాపన చేసిందని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పొన్నాల హరీష్ రెడ్డి, మల్లారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శంకర్ రెడ్డి, సెన్సార్ బోర్డు మెంబర్ నందనం దివాకర్ పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లని, పోలీసు వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లని, ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తే మీకు డబుల్ బెడ్రూమ్లని, కనబడ్డ ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనేటువంటి అబద్ధపు మాటలతో 7 సంవత్సరాలుగా ప్రతి ఎలక్షన్లలో కూడా గెలుస్తూ వస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజల వెనుకనే భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు నడవాలని, ప్రజలకు మద్దతు తెలపాలని, ముఖ్యంగా ఈ కరోనా కాలంలో పేద ప్రజలు ఎవరైతే ఉండడానికే కష్టంగా ఉంది, ఉద్యోగాలు లేవు, దుకాణాలు నడవడం లేదు, వ్యాపారాలు నడవడం లేదు. తమ కాలనీలో పలు సమస్యలు ఉన్న స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మైలార్దేవ్పల్లి డివిజన్ మొగల్స్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ మొగల్స్ కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచినీరు తదితర సమస్యలు అధికంగా ఉన్నాయని వాపోయారు. కాలనీ వాసులు మాట్లాడుతూ 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు అడగడానికి వచ్చే నాయకులు తమ కాలనీలో డ్రైనేజీ పొంగి పొర్లుతున్నా, మూతలు లేని డ్రైనేజీ కారణంగా ఎంతో మంది చిన్నారులు గాయాల పాలవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఒకవైపు కరోనా వైరస్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా, మరోవైపు కాలనీలోని పలు సమస్యలతో ఈ సమస్య మరింత జటిలమైందని కాలనీవాసులు తెలిపారు. పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు తమ సమస్యలు విన్నవించినా వారు కూడా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు మొగల్స్ కాలనీలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంతో పలువురు మహిళలు ఇక్కడికి కూరగాయలు కొనుక్కోవడానికి వస్తున్నారని, మొగల్స్ కాలనీకి ఆనుకుని వైన్ షాప్ ఉండడంతో తాగుబోతుల బెడద ఎక్కువగా ఉంటుందని, మద్యం మత్తులో కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చే మహిళలతో తాగుబోతులు అసభ్యంగా ప్రవర్తిస్తూ రోడ్ల మీద పడిపోతున్నారని, తమ సమస్యలను ఎప్పటికైనా అధికారులు పరిశీలించి తమకు న్యాయం జరిగించేలా చూడాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. मेरा नाम मोहम्मद खादर है, कांग्रेस स्टेट सेक्रेटरी माइनॉरिटी डिपार्टमेंट। यहाँ पर आज श्री कृष्णा वाइन्स थर्सडे मार्केट है, यहाँ पर श्री कृष्णा वाइन्स है। श्री कृष्णा वाइन्स के पास इतनी ज़्यादा प्रॉब्लम होती है, हमारे पास थोड़ा सा कृष्णा वाइन्स के पास इतनी ज़्यादा प्रॉब्लम होती है। ये हमेशा का ट्रैफिक है, ये थर्सडे बाजार के दिन। तो हम चाहते हैं ये यहाँ के लोकल कॉर्पोरेटर और एमएलए और जो एमपी है, तो वो लोग जो है ना पब्लिक के लिए कुछ काम करिए। ना ड्रेनेज का सॉल्व करे, ना लाइट स्ट्रीट का प्रॉब्लम सॉल्व करे, ना रोड से प्रॉब्लम सॉल्व करे। और एक यहाँ श्री कृष्णा वाइन्स है, यहाँ पर श्री कृष्णा वाइन्स से इतनी ज़्यादा हमारे को तकलीफ हो रही है। तो यहाँ पर हम किसके लिए बताइए आप। यहाँ पर लेडीज ठहर होगी है, यहाँ पर आगे टॉयलेट्स करते हैं लोग। तो ये बताइए, यहाँ पर देखिए सारे लेडीज ठहर होगी, यहाँ से रवाना यहाँ से आना जाना होता है लेडीज़ का। इसी बात से देखिए वाइन सामने ही है,
10 बार फिर एक बार दोहरा रहा हूँ कि वाइन्स सामने ही है, वाइन्स के पास टॉयलेट्स करते रहते हैं और हमेशा यहाँ पर प्रॉब्लम होती है। तो ये प्रॉब्लम सॉल्व कौन करेगा? यहाँ से इससे पहले भी बस्ती के लोग श्री कृष्णा वाइन्स के लिए कलेक्टर के पास गए थे, होम मिनिस्टर के पास गए थे, लेकिन कोई कुछ भी प्रॉब्लम मतलब सॉल्व नहीं हुआ प्रॉब्लम। अब तो ये पब्लिक जो है ना जाए तो जाए किसके पास? आप खुद बताइए। ये लेडीज का जो प्रॉब्लम है, देखिए आप वहाँ पर देखिए, इसका आना जाना है, यहाँ पर लेडीज का आना जाना यहीं पर सामने डाल के, सामने देखिए यहीं पर डाल के टॉयलेट करते हैं, यहीं पर दीवार पर। आप बोलिए के लिए आए तो हम जब बताएंगे, हम लोग यहाँ की महिलार्देपल्ली मगोद कॉलोनी की पब्लिक भी बताएगी, पूरा महिलार्देपल्ली डिवीजन की पब्लिक भी बताएगी। और मैं TNGO कॉलोनी में भी गया था, वहाँ पर भी सारा ड्रेनेज का प्रॉब्लम चल रहा है। TNGO कॉलोनी में, लक्ष्मीगुड़ा में, बहुत सारे जगह से। तो ये प्रॉब्लम कौन सॉल्व करेगा बताइए आप लोग? कॉर्पोरेटर, MLA और MP साहब बाहर निकलिए, निकल के आवाम की खिदमत करिए। पहले कोरोना सीजन चल रहा है, बीमारियां चल रही है, अमीर लोग बीमारी के लिए इलाज करा ले रहे, गरीब लोग नहीं करा रहे। गरीब के पास पैसा नहीं है तो आप बताइए गरीब कहाँ जाएगा? సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గ్రామంలో PHC డాక్టర్ శిరీష మరియు సిబ్బంది సహకారంతో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కోవిడ్-19 టెస్టుల క్యాంపు నిర్వహించారు. గ్రామంలో 100కు పైగా టెస్టులు చేయడంతో 2 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదైనట్లు శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరంజనీ గౌడ్, ఎంపీటీసీ మసూర్ పటేల్, సోములమ్మ, సూపర్వైజర్ శైలేందర్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని రవీంద్రపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మమ్మాయి శ్రీనివాస్కు ఉత్తమ జిల్లా ఉపాధ్యాయ అవార్డు రావడంతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఎల్లప్పుడూ నవ్వుతూ విద్యార్థులకు నచ్చే విధంగా పాఠాలు బోధించడమే కాకుండా తల్లిదండ్రుల మన్ననలు పొందుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరు శాతాన్ని పెంచడం, పాఠశాల ఆవరణలో మొక్కలు పెంచడంతో పాటు వాటిని సంరక్షించడం లాంటి కార్యక్రమాలు చేసే మమ్మాయి శ్రీనివాస్ను జిల్లా అధికారులు గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషమని తోటి ఉపాధ్యాయులు ప్రశంసించారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో అవార్డు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల MEO మైసాజీ, ఉపాధ్యాయులు కొక్కుల గంగాధర్, జ్ఞానేశ్వర్, ఎం గంగాధర్, బంగారు మహేష్, ఇతర బాల్య మిత్రులు పాల్గొన్నారు. 15 రోజులు నాకు ఒక ఆఫీసర్ డ్యూటీ పడితే ఇక్కడ ఒక గార్డెన్ చేశాను. నేను గార్డెన్ పెట్టిన చెట్లు నాకు పనికిరావు, నేను మామిడి చెట్లు పెడతాను, ఈ ఊళ్ళో మామిడి చెట్లు లేవు, మొత్తం మామిడి కొమ్మలు అలాంటిది అంటే తెలుసు చేస్తాను నేను అని ఆయన లోపల ఎప్పుడు మంచి చేయాలి, 1% చేయడు ఆయన. మంచి మంచి జిల్లా అవార్డు అనేది చాలా చిన్నది. ఆయన రాష్ట్రపతి అవార్డు కూడా నేను ఆయన్ని సభాముఖంగా ఇప్పిస్తాను. నాతోని అయిన ఛాయాశక్తుల నేను కృషి సార్ కొరకు ఎల్ల వేళల్లో నేను ఒక సొంత బ్రదర్గా నేను అన్ని రకాలుగా ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన వారోత్సవాల భాగంగా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులను బీజేపీ రాష్ట్ర SC మోర్చా ఆధ్వర్యంలో శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుమోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబుమోహన్ మాట్లాడుతూ మోదీ జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం మహాభాగ్యంగా భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి మాట్లాడుతూ కోవిడ్-19లో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి మన కోసం రాత్రనక పగలనక కష్టపడ్డారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోకుండా అధిక భారాన్ని మోపిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ SC రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, పలువురు బీజేపీ జిల్లా నేతలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భాన 70 మందికి ప్రతి మున్సిపాలిటీలో సత్కారం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, అలాగే ముఖ్య నాయకులంతా కలిసి ఇక్కడ అక్కలకు, అన్నలకు, పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. నాకు ఎన్ని పనులున్నా కూడా ఇది ఒక మహత్తర కార్యక్రమం, ఇది మనసుతో చేసే కార్యక్రమం కాబట్టి
వారందరికీ సత్కారం చేయడం నా భాగ్యం అనుకుని నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాను, సత్కరించాను. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రెస్ సోదరులకు, మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు. కానీ ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా 10 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆ బర్త్డేను ఎవరికి దేశానికి సమాజానికి సేవ చేస్తారో అటువంటి వారిని గౌరవిస్తూ వారికి సన్మానం చేసి ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆయన ఆదేశం మేరకు మేము రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ప్రజలకు సమాజానికి సేవ చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానీ, రైతులు కానీ అందరూ కూడా సన్మానించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు తుర్కెంజాల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ప్రముఖ సినిమా ఆర్టిస్టు బాబు మోహన్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా దేశంలో కరోనా సమయంలో ప్రజలకు సేవ చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవాల్సినటువంటి భాగ్యం మాకు దక్కడం భారతీయ జనతా పార్టీ నాయకులుగా అదృష్టంగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు ఈరోజు బీద ప్రజలను గుర్తించండి, ఈ కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పాల్గొన్నారు, ఇబ్బందులకు గురై ఈరోజు ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరమని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ వెంకటరామరెడ్డి అన్నారు. పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్ ప్రాంతం, వడ్డెర కాలనీ, గంగమ్మ ఆలయం వద్ద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్తో కలిసి వార్డుల్లో పర్యటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని, దీనికి తోడు తడి, పొడి, చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, ఆర్ఎండ్బి శాఖ అధికారులు ఉన్నారు. పంపించి పెట్టుకుంటే బెటర్ కదా సార్. ఇప్పుడంతా ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ బోధన్ మండలం పెంటాకుర్దు గ్రామంలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తిని పెంచాలని, రైతులకు, పశువులకు బీమా కల్పించడంలో భాగంగా పాల ఉత్పత్తి గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా చనిపోయిన పశువుల యజమానుదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హెరిటేజ్ రీజనల్ హెడ్ నర్సింగ్రావు, ఎంపీటీసీ అనుపమ, బోధన్ హెరిటేజ్ ప్లాంట్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. కూడా కొంతమంది యాడ్ అవుతా ఉన్నారు, కాలు వేయడం స్టార్ట్ అయ్యారు. వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకోండి. ప్రతి ఒక్క రైతు కూడా మనకు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అని చేపిస్తా ఉన్నాం. మీకు లిస్టు పంపిస్తారు, ఆ లిస్టులో పేరు ఎవరు లేని వారు ఉంటే మళ్ళీ కూడా నమోదు చేయించుకోండి. ఆధార్ కార్డు కూడా పంపించండి. ఆధార్ కార్డు నెంబర్ పంపించిన సరిపోతుంది, అలా నమోదు చేస్తాం అన్నట్టు. ఎలాంటి డబ్బులు రికార్డ్ చేయకుండా రైతులకి, ప్రతి ఒక్క రైతు కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రీమియం కంపెనీ కడతా ఉంటుంది. రైతులు ప్రీమియం కంపెనీకి ఇఫ్కోటో చేసామన్నట్టు. అలాగే గేదెలు కూడా ఇన్సూరెన్స్ ఇంత ముందుకు 4% ఉండేది, మనం 2.5% చేస్తా ఉన్నాం. రిమైనింగ్ మిగతాది 1.5% కంపెనీ కట్టుకొని ఇన్సూరెన్స్ అనేది చేపిస్తున్నాం అన్నట్టు. ఇంతకుముందుకు ఏంటంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అనే కంపెనీతో టై అయిపోయింది. వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు మనకి. దాదాపు ఇప్పటికీ 40 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. చనిపోయిన కేసులు అప్లై చేసాము, 2 నెలలు 3 నెలలు అయిపోయింది, డబ్బులు రావడం డిలే అవుతుంది. అందుకనే అది దృష్టిలో పెట్టుకొని అది ఆఫ్ చేసి ఇఫ్కోటోకేతో టై అయిపోయాము. ఇఫ్కోటోకి ఏంటంటే ఇప్పుడు క్లెయిమ్ రాగానే 23 నెలల రోజుల పాటు మనకు చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. తర్వాత
ఈ మొబైల్ వెటనరీ క్లినిక్, వెటనరీ డాక్టర్, వెటనరీ అసిస్టెంట్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి ఇప్పుడు ఎందుకంటే ఈనికలు కొన్ని గర్భకోశ వ్యాధులు కానీ అవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ ఏజెంట్ చెప్తే మన మేనేజర్గా చెప్పడం జరుగుతుంది. వెటనరీ డాక్టర్ని మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అన్నట్టు. ఇంతకుముందుకు మనకు మొబైల్ వెటనరీ క్లినిక్ అనే వెహికల్ ఉంది కానీ గ్రామం తిరిగే వెహికల్. ఇంతకుముందు ఒకటే వెహికల్ ఉండే టోటల్ డిస్ట్రిక్ట్స్ అన్ని తిరిగేది, తెలంగాణ మొత్తం తిరిగేది. ఇప్పుడు 2 బండ్లు తీసుకున్నాం అన్నట్టు. త్వరగా రావడానికి 3 నెలలకు ఒకసారి ఆ బండి అనేది రావడం జరుగుతుంది. 3 నెలలకు ఒకసారి మీకు మన పాల్వశ రైతుల గేదెలే కాకుండా మిగతా వాళ్ళ గేదెలు కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తారు. కొన్ని మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. తర్వాత గేదె ఎదకొచ్చినప్పుడు మనము ఇంజక్షన్ ఇప్పిస్తూ ఉంటాము. ఇంజక్షన్ వల్ల, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వల్ల గేదెలు త్రిబుల్1 జీవోలో మున్సిపల్ శాఖ అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపడితే వెంటనే వాటిని తొలగిస్తామని శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఆదేశాల మేరకు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రనగర్, రాళ్లగూడ సర్వీస్ రోడ్డు ప్రధాన రహదారులను అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన భవనాలను శంషాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారని స్థానికులు శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న వైస్ చైర్మన్ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలు ఎలా చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టౌన్ ప్లానింగ్ అధికారులు వివరణ ఇస్తూ తమకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ నుంచి ఆదేశాలు ఉన్నాయని, ఎలాంటి నోటీసులు లేకుండానే అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని భవనాలను కూల్చివేయాలన్న ఆదేశాలను తాము పాటిస్తున్నామని తెలిపారు. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ అనుమతులు లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా వెంటనే వాటిని కూల్చివేస్తామని ఆయన తెలిపారు. అధికారుల కూల్చివేతతో ప్రజలు, అధికారుల మధ్య కాసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇప్పుడు బస్ స్టాండ్ కాడ నుంచి కొట్టుకోరండి, నా వార్డులో వచ్చి నన్ను బదులు చేయడం ఏంది మీరు? మీ వార్డు నా వార్డు మున్సిపాలిటీ ఒకటే. మున్సిపాలిటీ అంటే అట సార్, ఇప్పుడు మీరు గరీబ్ వాళ్ళు 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ వేసుకుంటే కొడితే ఎట్లా? సింగిల్ ఫ్లోర్ దగ్గరనే ఉన్నాడు కదా. ఏమున్నా సార్ మీరు ఇట్లా చేయడం భావ్యం కాదు, ఇది కరెక్ట్ కాదు. కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడు సార్, నేను వైస్ చైర్మన్ మాట్లాడుతున్నా. కలెక్టర్ ఫోన్ చేయడం కాదండి. ఇప్పుడు మరి ఏం చేయాలి? మున్సిపల్ ఆఫీస్ తీసేయండి, పోలీస్ స్టేషన్ తీసేయండి, అన్ని తీసేయండి. అది మొత్తం తీసేయండి. ఇప్పుడు అన్ని కట్టడానికి పర్మిషన్ ఉంటాయి, మీరు గవర్నమెంట్ కట్టడానికి పర్మిషన్ ఉంటాయి, గరీబ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉంటాయా? మొత్తం చెప్పేసి ఇప్పుడే మాట్లాడు. డిమాలిషన్ ఆర్డర్ ఉంటే మరి మాకు చెప్పాలి కదా, మీరు మా వార్డులో యాక్షన్ తీసుకుంటున్నప్పుడు. మున్సిపాలిటీ అరే మేము ఉన్నది, మేము ఎందుకున్నాం? మరి మేము ఎందుకున్నాం? మాకు చెప్పకుండా మీరు యాక్షన్ తీసుకుంటే మేము ఎందుకున్నాం? మాట్లాడి కమిషనర్తో ఇప్పుడు బతుకుదరం ఖరాబ్ అయిపోతుంది అందరిది. ఇట్లా చేసి ఎట్లా సార్? మీరు పోయేది మేమే, మళ్ళీ పబ్లిక్ మళ్ళీ రాళ్ళతో కొడతా, చెప్పులతో కొడతారు కదా మమ్మల్ని. మళ్ళీ మేమే చేపిస్తున్నట్టు అయిపోతుంది. ఏమున్నది? ఒక మాట మీరు మాకు చెప్పాలి కదా, మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. మరి ఇట్లా యాక్షన్ తీసుకుంటున్నాం పోయి అని చెప్పేసి అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అట్లా కాదు సార్, మీరు సింగిల్ ఫ్లోర్ కట్టుకుంటారని దగ్గరికి వస్తే ఎట్లా? వాళ్ళు బతుకుతారు. ఏం కావాలి? గరీబ్ కూడా ఆడే అధ్యక్షుడు కావాలంటే బిల్డింగ్ మొత్తం కూడా పడుతుంది. ఎందుకంటే మాట్లాడుతున్నావు? కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజురాజ్ ఆకస్మికంగా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించి ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరియు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 3 మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిని ప్రభుత్వ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అది వీళ్ళకి అప్పచెప్పాలి, మున్సిపాలిటీ వాళ్ళు పెట్టించేసేయండి. మా యువత చెప్తే మేమైనా కట్టిస్తాం సార్, అట్లా ఫ్రీగా. వాళ్ళు పాపం ఫ్రీగా కదా, ఫ్రీగా చేసిస్తారు. साफ सफाई नहीं है, इतना कोरोना आने के बाद और कुछ टेस्टिंग के लिए कुछ मिशंस नहीं, इतना बड़ा हॉस्पिटल रहेगा बस इतना। अरे बोला मैं, हाँ सबको बोले, हाँ वो मशीन रिपेयर करा, हाँ वो जो है 4-5 लाख का मशीन उधर रखे तो है क्या?
హైదరాబాద్లో ఆసిఫాబాద్ దవాఖానాలను మంచిగా చేయాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక టీము మరుసటి నెక్స్ట్ వీక్ వస్తున్నారు. ఇది ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా అబ్జర్వేషన్స్ కోసం రూపీస్ లేబర్ పెట్టి అంత సాఫ్ సార్. ఇంకా అవుట్లెట్ టాయిలెట్స్ కూడా నిర్మించండి అని చెప్తున్నారు. ఎందుకంటే అవుట్లెట్ టాయిలెట్స్ ఇక్కడ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఒక వరమని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పార్టీ ఆఫీసులో మొత్తం 167 మంది లబ్ధిదారులకు 60,74,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య ప్రదాత సీఎం కేసీఆర్ అని, నిత్యం పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని అన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం దృష్ట్యా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఆయన అన్నారు. కష్టసుఖాలు తెలిసిన నాయకుడు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి ఈ ఒక్కరోజే దాదాపు 167 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. హాస్పిటల్కి పోతే బిల్లులు ఎక్కువని అందరికి కూడా ఈరోజు 167 మందికి ఇవ్వడం జరిగింది. ఈ కరోనా ఎంత ప్రభావం ఉన్నా ఏ రోజు కూడా కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్లు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా ఆగేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం బీదల పక్షాన ఉండాల్సిందే అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఇంత గొప్పగా దీంతో పాటు నిన్ననే చూసినాం మనం రెవెన్యూ చట్టం శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా రైతులందరూ కూడా పండుగలు చేసుకుంటా ఉన్నారు ఊళ్ళలో. నిన్న హుజూర్ నగర్ మొత్తం కూడా నిండిపోయింది. అందరూ కూడా కేసీఆర్కి పాలాభిషేకం చేయాలా, ఇంత గొప్ప నాయకులు మాకుంటాం అదృష్టం అని వేలాదిగా ట్రాక్టర్ల తరలి వచ్చింది. ఎవరెన్ని మాట్లాడినా ఎవరేం చెప్పినా ఈ రాష్ట్రంలో ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది. ఎందుకంటే ప్రజల కోసం ప్రజల మధ్యలో పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మా అందరికి కూడా స్ఫూర్తి ప్రదాత మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజా సంక్షేమాన్ని వదిలే సమస్య లేదు. ఇంతమందిని ఆదుకున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి అందరి సమక్షాన అందరి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తామన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 185 రోజుల తర్వాత రోడ్డెక్కిన సిటీ బస్సులు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగడంతో అధికారుల నిర్ణయం. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ఆందోళన. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అందించాలని డిమాండ్. సమస్యల నిలయంగా మొగల్స్ కాలనీ. మైలార్దేవపల్లి డివిజన్ను పట్టించుకునే వారే లేరని స్థానికుల ఆగ్రహం. ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదిన వారోత్సవాలు. తుర్కయాంజల్లో పారిశుద్ధ్య కార్మికులకు బీజేపీ నేత బాబు మోహన్ సన్మానం. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. అనుమతులు లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేశామన్న అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.